మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెవిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ అష్టైశ్వర సిద్ధిరస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా? అలాగే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం జరగబోతుంది ఆ రాశిలో. మరి దీని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? కర్కాటక రాశి వారికి జూన్ 2026 మాసంలో పెద్దగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు నాకైతే కొంత జీరో అని చెప్తాను. దాదాపుగా వీరికి జీరో అని చెప్తాను. ఎందుకంటే గురు సంచారం వీళ్ళకే వస్తుంది కదా. అంటే జన్మ గురువు దేహజాడ్యాన్ని, మతి భ్రమణాన్ని, మానసిక ఒత్తిడిని ఎక్కువ కలిగిస్తాడు. సో అదొకటి మైనస్ అవుతే, బుధుడు వీరికి అష్టమ స్థానంలో ఉండడం కొంత ఎఫెక్టు, రాహు యొక్క అష్టమ స్థాన ప్రభావం కొంత ఎఫెక్టు, అలాగే దశమంలో రవి ఉన్నప్పటికీ కూడా రవి మార్పు కొంత వీళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో గోచారంలో 4 గ్రహాలు అంటే మాస సంచారాలైనటువంటి కుజ, శుక్ర, బుధ, రవిగ్రహాల ప్రభావం పెద్దగా ఏం లేదు. ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది వీరికి. ఇంకా మిగతా గ్రహాలు అంతగా అనుకూలించేటువంటి అవకాశం లేదు. సో మరి ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే, నెగిటివ్ ఉందా అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్ లేకపోవడం. అదేంటి గురు? ఆయన పాపం ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ తప్పుగా అనుకోద్దు ఎవరైనా సరే, నేను ఇలా చెప్తున్నాడు ఏంటని చెప్పేసి అందుకే అంటాను, జ్యోతిష్యం సూచకం శాస్త్రం ఒకటి, గోచార ఫలితాల కన్నా జన్మజాతకాన్ని చూసుకోవడం ఒకటి అనేది ముందుగానే చెప్పాను. మళ్ళీ దాని నుంచి కింద కామెంట్ వక్రంగా కామెంట్ చేస్తే నేను దానికి ధీటైన కామెంట్ సమాధానం చెప్పగలిగే శక్తి, టాలెంట్ ఉన్న వ్యక్తి కిరణ్ శర్మ మాత్రమే. నా మిగతా పంతులకు అంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కరెక్ట్ పాయింట్ సమాధానం చెప్పగలుగుతాను. అందుకే ముందుగానే చెప్తున్నాను. మొన్న పరీక్షలు రాశారు, పాపం నీట్ రాశారు, టాప్ ర్యాంకులు వచ్చాయి కొంతమందికి. ఈ కర్కాటక రాశి వారికి ఆ జాతకాలు తెలుసు, వాళ్ళకి పరీక్ష రద్దు అవుతుంది మళ్ళీ అంటే వాళ్ళ జాతకాలు తెలిసి ఉండాలి, ఈ పరీక్ష వల్ల పెద్ద ప్రయోజనం లేదనే విషయం తెలిసి ఉండాలి. ఇప్పుడు వీరికి టాప్లో వచ్చిన ర్యాంకులు అందరూ కూడా మేబీ, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. డోంట్ ఫీల్ లైక్ ద నెగిటివ్ తీసుకోకండి, మీరు కష్టపడండి, టాప్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను నేను. వీరికి ఆ టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, ఇలాంటి లాజిక్లు అందుకే చెప్తున్నాను. ఇదే రాసిన వారికి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాకపోవచ్చు, ఇప్పుడు రాని వాళ్ళకి టాప్ ర్యాంక్ రావచ్చు, లేదా ఇద్దరికి కూడా బి కేటగిరీ సీట్ రావచ్చు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. నేను అనర్హత సాధ్యం చెప్పట్లేదు, ఎందుకంటే నేను తప్పించుకోవడం లేదు, తప్పించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. 4వ వారంలో కనుక ఎగ్జామ్స్ ఉంటే, 4వ వారంలో ఎగ్జామ్స్ ఉంటే మాత్రం ప్రమాదం. దేవుడి ద్వారా మీకు 21 తారీఖు ఉంది, గట్టెక్కడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. 4వ వారంలో అంటే మనకి 22, 24 తర్వాత వచ్చేటువంటి పరీక్షలు మాత్రం ఏమాత్రం వీరికి అనుకూలం లేదు, తీవ్ర వ్యతిరేకత ఉంటుంది, విద్యార్థులకి తీవ్ర నష్టం. బ్యాక్లాగ్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మాత్రం బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మన దాకా 100 ర్యాంకులు వచ్చి ఉంటారు కర్కాటక రాశి వారికి, ఇప్పుడు ఆ కర్కాటక రాశి వారికి 100 ర్యాంక్ వచ్చి ఉన్నారు. అదే అంతకుముందు అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ రాశి వాళ్ళకి మంచి టాప్ ర్యాంక్ రావచ్చు. మళ్ళీ ఏమండి మీరు భయపెడతారిట, మీరు అందుకే మీ జాతకాలు చెప్పడం రాదు. తెల్లగడ్డ ఒక ఆయన ఉండే, ఆయన పాపం చాలా 90 ఏళ్ళు, ఆయన చాలా బాగా చెప్పాడు. కర్కాటక రాశి వారికి ఉచ్చ స్థితిలోకి గురు భగవానుడు వచ్చేస్తున్నాడు. గురు భగవానుడు మనకు రాగానే అద్భుతమైన బంగారాన్ని ఇస్తాడు, విద్యని ఇలా మైండ్లోకి ఎచ్చేస్తాడు. ఫస్ట్ ర్యాంక్ ఉన్నదంతా కూడా, ఫస్ట్ 100 ర్యాంక్స్ అంతా కూడా కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పాడు. అనే విషయంలో మిమ్మల్ని నీళ్ళలో ముంచేస్తున్నా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి విషయాలు నమ్మే ప్రయత్నం చేయకండి. జన్మజాతకంలో బాగుండి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండవచ్చు. ఈ జన్మజాతకంలో మీకు గురుడు యోగకారకుడై పంచమాధిపతి అయి గురుదశ వచ్చేసి దాంట్లో కుజాంతర్దశ వచ్చి అలాగే బుధుని యొక్క విదశ వస్తే మీకు అద్భుతమైన టాప్ ర్యాంకే వస్తుంది, రాదని చెప్పట్లేగా. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే విషయం అర్థం కావడానికి చెప్తున్నాను నేను. సో కాబట్టి 3 వారాలు వీరికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ధనము, కుటుంబము, అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో సామాన్య ఫలితాలు. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకపోవడం, అధిక బాధ్యతలను తలకెత్తుకోకపోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేనిపోయి అనవసర విషయాలు మాట్లాడి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇతరులని అనుసరిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, అందరిలో తలలో నాలుకలా ఉన్నట్టయితే మీకు అన్ని విషయాల్లో సానుకూలం వెళ్ళిపోతుంది. అంటే గొప్ప షేర్ మార్కెట్ లాభం రాదు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే షేర్ మార్కెట్లో కూడా మొదటి 3 వారాలు లాభం, 4వ వారంలో పెట్టుబడి పెడితే శూన్యము, జీరో. కానీ ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. మొదటి 3 వారాల్లో మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో ధనప్రాప్తి ఉంటుంది. అహంకారం తగ్గించుకోవాలి, దర్పము తగ్గించుకోవాలి. బర్త్డేలకి నేను ఖర్చు పెడతారు 5 లక్షలు. మొన్ననే మన ప్రధానమంత్రి చెప్పారు, ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పెట్టుకుంటారా, పెట్రోల్ ఎక్కువ వేసి అంటే అసమర్థులైనటువంటి ప్రధానమంత్రి చెప్తాడు. నేనేదో మళ్ళీ ఇంకోటి ఇక్కడ వచ్చేసి నువ్వు బీజేపీకి సపోర్ట్ అని మళ్ళీ ట్యాగ్ చేయకండి. నాకు మంచి అయినటువంటి నాయకుడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. రెండవది, సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి నాయకుడికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇది క్లారిటీ. ఆఫ్ కోర్స్ నా ధర్మాన్ని గౌరవించే వాడికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను నేను. కాబట్టి దాంట్లో నా ధర్మాన్ని తప్పుగా మాట్లాడే వాడికి చెప్పుతో కొట్టే సమాధానం చెప్తాను నేను. ఎక్కడైనా సరే, ఏ స్టేట్మెంట్ అయినా సరే ఎట్లా చెప్తాను నేను. నా ధర్మాన్ని కించపడుతుంది, నీ ధర్మాన్ని కించపరచాను.
నాకు అవసరం లేదు, ఇంకో ధర్మాన్ని తలకెత్తుకో, నాకు అభ్యంతరం లేదు, నా ధర్మాన్ని అవమానం చేయకు, ఇది నా పాలసీ. సరే, మన విషయానికి వస్తే, కర్కాటక రాశి విషయానికి వచ్చేస్తే, అలాంటి పొదుపైనటువంటి విషయంలో 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి పుట్టును చేయడం అవసరం వీళ్ళకి. గొప్పల కోసం తిప్పలు పడతారు వీళ్ళు ఇప్పుడు. అటువంటి 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. అబ్బా భలే చేశాడు రా బర్త్డే పార్టీ, అసలు ఈ టైంలో అసలు ఇటువంటి డబ్బుల విషయంలో బాగా ఖర్చు పెట్టాడు రా అనేటువంటి విషయాలు. ఇదేమీ లక్కీ భాస్కర్ సినిమా కాదు ఖర్చు పెట్టడానికి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. లక్కీ భాస్కర్ కంటే బ్యాంకులో పనిచేసారు, తీసుకొచ్చాడు, అది సినిమా, అది రియల్ స్టోరీలో బ్యాంకులో డబ్బులు తీసుకొస్తే ఒప్పుకోరు. 10 సీసీ కెమెరాలు ఉంటాయి వాడి చుట్టూ. ఇలాంటి లాజిక్లు సినిమాల్లో మనం ఎంజాయ్ చేయడానికి, కళ్ళకి ఆనందాన్ని కలిగించడం తప్ప రియల్ లైఫ్లో అవి సెటబుల్ కాదండి. ఆ విషయం ఏది సూటబుల్ కాదు. సినిమాని మన వైపు తిప్పుకుంటే ప్రయోజనం లేదు. అట్లా అయితే అపరిచితుల సినిమా మనలో చాలా మార్పులు తీసుకురావాలి. ఎందుకో మార్పు రాలేదు. లంచం ఇస్తూనే ఉన్నాం మనం. పుచ్చుకున్నాడు పుచ్చుకుంటాడు, ఇచ్చేవాడు ఉండాలిగా. నీ బర్త్ సర్టిఫికేట్ కావాలి, కింద నుంచి పేపర్ల కింద 500, 1000 రూపాయలు నోట్ ఎందుకు? గట్టిగా నాకు కావాలని అడిగితే 1 సారి 2 సార్లు 3 సార్లు 2 3 5 గట్టిగా వాడిని చెంపల మీద పాట్ పని కొడితే వాడు 5 అడుగుతా లంచం అడుగుతాడా? పోనీ పద్ధతి ప్రకారం నువ్వు ముందు బుక్ చేస్తావా? చెయ్యవు. నీకు వెంటనే కావాలి. ఇలా పెట్టగానే అలా ఇన్స్టెంట్ కాఫీ వచ్చినట్టు వచ్చేయాలి నీకు. బర్త్ సర్టిఫికేట్ ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి పనులు వెంటనే కావాలి. వాడిని టైం ఇవ్వం మనం. అలా టైం ఇవ్వాలంటే వాడిని ఎత్తాడు. ఇక్కడ నుంచి వాడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాడి ఫ్రెండ్ పంపిస్తాడు, ఆ ఫ్రెండ్గా డైరెక్ట్ ప్రింట్ తీస్తాడు, ప్రింట్ ఇక్కడ పంపించాడు, గంటలో వచ్చేస్తుంది నీకు. దాంట్లో ఖర్చు అవుతానికి మరి అలా ఖర్చు అవ్వడానికి మనం వాళ్ళకి ముందు మనం ట్రై చేసాం, వాళ్ళకి ఇచ్చి అలవాటు చేసాం. అలాగే ఉంటాడు. అపరిచిత సినిమా వస్తే మనకేం మారదుగా. కాబట్టి జీవితాలు సినిమాతో ముడిపెట్టి ప్రయత్నం చేయకండి. నిజ జీవితం వేరు, సినిమా వేరు. సో కర్కాటక రాశి వారికి ఊహాజనితమైనటువంటి వ్యవస్థలు తిరుగుతారు కాబట్టి ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మొదటి 3 వారాలు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, అయిన వారితోనే ఉండండి, తల్లిదండ్రులతోనే ఉండండి, సోదరులతో ఉండండి, ఆస్తి గురించి గొడవ పెట్టుకోకండి, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి, భాగస్వామ్య వ్యాపారంతో అప్రమత్తంగా ఉండండి, షేర్ మార్కెట్ దీర్ఘకాలం పెట్టండి, 4వ వారంలో పెట్టుబడి పెట్టకండి, కళాకారులు క్రీడాకారులు అవమానించబడతారు, ఈవెంట్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశం, సినిమా రంగంలో కూడా నష్టం వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశం. 4వ వారం మొదటి 3 వారాలు మీ శ్రమ అంతా కూడా బూడిదలో వచ్చే పని అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ 3 వారాల్లో ఉన్నటువంటి విలువని, ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, 4వ వారంలో వచ్చే నష్టాన్ని అధిగమించగలిగేటువంటి భగవన్నామం కూడా ముందుకెళ్తే మంచిది. రైతన్నలు కూడా పనికి మాలిన విత్తనాలు ఎందుకు కొంటున్నారు? మీరు 100 రూపాయలు తక్కువ వస్తుందని చెప్పేసి మీరు నకిలీ విత్తనాలు కొంటున్నారు. ఆ నకిలీ విత్తనాలు మీరు 2 నెలల తర్వాత మీ పంట ఏపుగా పంట వస్తుంది, కాయలు రావు, గింజలు రావు. దానివల్ల ఎవరు బాధ్యులు? దానికి 100 రూపాయలని కక్కుర్తి 3 నెలల నీ పంట నష్టము, నీ దుఃఖించడానికైనా నష్టము, అలాగే నీకు రావాల్సినటువంటి ధనము కానీ ధాన్యం కానీ మట్టిలో కలిసిపోయింది. సో ఈ రకమైనటువంటి ప్రవర్తన కూడా 4వ వారంలో మీకు జరిగే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్తగా ఉండండి, నకిలీ విత్తనాలు కొనకండి, ఇతరుల మీద ఆధారపడకండి, బ్రోకర్ల మీద ఆధారపడకండి. ఈ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా రైతులకి మంచి వాతావరణం బాగుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, మీరు ఎట్టి పరిస్థితులకు కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నమ్మొద్దు. బాగా చెప్తున్నా నేను, మీకు స్టేట్మెంట్తో సహా నేను కొద్ది రోజుల్లో ఇదే ఛానల్కి మళ్ళీ చెప్తాను. నేను సార్ ఒక విషయం చెప్తాను, గుర్తు అమ్మాయి నాకు ఒక విషయం చెప్తాను సార్ చెప్పండి అని చెప్పేసి సెన్సేషన్లు చెప్తాను మీకు కూడా. అది చిన్న విషయం ఏం కాదు, మళ్ళీ బ్రహ్మాండంగా చెప్తాను మీకు నేను. కాబట్టి మీరు తప్పకుండా, నీరు బ్రహ్మాండ సమృద్ధిగా ఉంది, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు బ్రహ్మాండంగా నిండే అవకాశం ఉంది. మంచి పంటలు పండే అవకాశం ఉంది. నల్లరేగడిలో పంటలు, అలాగే ఎర్ర పంటలు, నల్ల పంటలు పండుతాయి. ఎక్కువగా ఎర్ర పంటలు బాగా పండుతాయి, నలుపు పంటలు బాగా పండుతాయి. వాటి ఫోకస్ చేయండి. పూలు పళ్ళు ఎక్కువ పండించే ప్రయత్నం చేయండి, ఆకుకూరలు బాగా పండించే ప్రయత్నం చేస్తే మీకు లాభాలు ఉంటాయి. సో కాబట్టి రైతులు కూడా మంచి క్షేమదాయకం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ ఉంటుంది, ధనయోగం ఉంటుంది. 3 వారాలు సామాన్య ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో చాలా సైలెంట్గా అది మనది కాదు అన్న విషయంలో ఉంటే తప్పకుండా ఈ మాసం మీరు కూడా అనుకూలంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, విద్యలో లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, వ్యాపారంలో కూడా ఫార్మా, సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, చేనేత, వస్త్రదర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉంటాయి. సౌమ్యంగా ఉంటూ సామాన్య ఫలితాలు అనుభవించే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. మరి ఏ దైవనైనా బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా పూజ చేయాల్సింది శివుని ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. శివారాధన మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. అలాగే అమ్మవారిని కూడా పూజించవచ్చు, బట్ శివుడిని ఎక్కువగా మనం పూజించడం వల్ల ఐశ్వర్యం, ఈశ్వరేచ్ఛ. కాబట్టి ఆయన మంచి ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తాడు. చూడడానికి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవడం కనబడతాడు ఎక్కడ కూడా, కానీ లోపల ఆయనది బద్దలయ్యేటువంటి బ్రహ్మాండం ఆయన కడుపులోనే ఉంటుంది. సో కాబట్టి ఆయన్ని మనం ఎంతగా పూజిస్తే అంత ప్రయోజనాన్ని కలిగిస్తాడు. కర్కాటక రాశి వారు తప్పకుండా శివనామ స్మరణ శుభయోగాన్ని కలిగిస్తుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. కళ్యాణమస్తు.